హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం అండి. పాఠశాలపై దాడి, 30 మంది విద్యార్థులు. సో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సెంట్రల్ గాజాలోని పాఠశాలను లక్ష్యంగా చేసుకుని శనివారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు జరిపి చిన్నారులతో సహా కనీసం 30 మంది అయితే కన్నుమూశారు. వలస వచ్చిన పాలస్తీనియన్లను ఈ పాఠశాలలో ఆశ్రయం పొందారన్నమాట. వీరంతా కూడా కాల్పుల విరమణపై చర్చించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులను కలవడానికి పాలస్తీనా సంధానకర్తలు సిద్ధమవుతున్న సమయంలో ఈ దాడులు అయితే జరిగాయి. ఇజ్రాయెల్ దాడిలో డెయిర్ ఆల్ బలాల్లోని పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న కనీసం 30 మంది అయితే ఇక్కడ గాయపడ్డారు. క్షతగాత్రులను అల్ అక్సా హాస్పిటల్కి తరలించగా వారు మరణించినట్లు ప్రకటించారు. మృతుల్లో 7 చిన్నారులు, 7 మహిళలు కూడా అయితే ఉన్నారు. ఇజ్రాయెల్లో దాడి డెయిర్ ఆఫ్ ఈ విధంగా ఆయుధాలను నిల్వ చేయడానికి, దాడులకు ప్లాన్ చేయడానికి ఉపయోగించే హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం అయితే దాడి చేసిందంటే తెలిపిందండి. ఇక గాజాలోని ప్రొటెస్ట్ కార్మికులు మాట్లాడుతూ వేలాది మంది ప్రజలు పాఠశాలలో ఆశ్రమం పొందుతున్నారండి. అక్కడ ఆసుపత్రి కూడా ఉంది. శనివారం జరిగిన ఇతర దాడుల్లో 12 మంది దాకా అయితే మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాల్పుల విరమణపై చర్చించేందుకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్, ఇజ్రాయిల్ అధికారులు ఈరోజు ఇటలీలో అయితే సమావేశం కానున్నారు. ఇంతలోనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమని ఆదేశం. ఖాన్ యూనిస్పై ప్రణాళికాబద్ధమైన దాడికి ముందుగా గాజాలో నియమించబడిన మానవతా జోన్లోని కొంత భాగాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రాంతం నుంచి రాకెట్ దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఈ ఆర్డర్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్.